హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మేము ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వబోతున్నాం. సో అది మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళ కూతురు శారీ ఫంక్షన్ అనమాట. సో మా బాబాయ్ వాళ్ళ కూతురు ఫంక్షన్. సో కార్లో ఇలా సాంగ్స్ పెట్టుకొని వెళ్తున్నాం. మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది మా మమ్మీ మా డాడీ అని చెప్పేసి. సో ఫంక్షన్కి వచ్చేసాం. అక్కడ మా మరిది వాళ్ళ పాప అనమాట. సో పేరు జాహ్నవి. స్టేజ్ ఇలా డెకరేట్ చేశారనమాట. ఆమె చూడండి, అసలు ఫోన్ చూస్తూ ఒక సైడ్ తింటూ అక్కడ స్టేజ్ పై నుంచి నడుచుకుంటూ వచ్చింది. కొంచెం అసలు ఫోన్ మీద ఉన్నంత ధ్యాస అక్కకి కొంచెం నడవడానికి కూడా అవ్వట్లేదు. లంచ్ చేసాం. లంచ్ చేసిన తర్వాత అందరం కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాము. ఈమె మా పెద్దోదిన అమృత అనమాట నేమ్. సో అందరూ కలిసి మాట్లాడుతున్నారు. మా హస్బెండ్కి మా బాబాయ్ మామ, వరుసకు మామ అవుతారు కాబట్టి సో డబుల్ కమిట స్వీట్ చేశారు అక్కడ. సో స్వీట్ తినిపించారు. దాని తర్వాత మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ మా బావ, తను కూడా మా బాబాయ్కి తినిపించారనమాట. కొంచెం ఆట పట్టించడం అలా చేశారు. అదిగోండి. తర్వాత ఫైనల్గా పింకీ వాటర్ సర్వ్ చేస్తున్నారు. వీళ్ళు వాటర్ సర్వ్ చేసే టైంకి అక్కడ ఎవ్వరు లేరు, అందరు తినేసి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చే రూట్లో మయూరి ఎకో అర్బన్ పార్క్ అని చెప్పి మహబూబ్నగర్లో ఉంటుంది ఇది. సో దీనికి వెళ్ళామన్నమాట. అక్కడ ఏముందా అని ఎప్పుడు చాలాసార్లు అటు నుంచే వస్తుంటాం, అటు నుంచే వెళ్తున్నాం మా ఊరికి వెళ్ళేటప్పుడు, కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. ఈసారి చూడాలని ఆగాము. ఇక్కడ అంటే కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది, అంతే ఏం లేదు. జస్ట్ వాకింగ్ పర్పస్ అయితే బాగుంటుంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ ఒక ట్రక్ ఉంటుంది. మనం అమౌంట్ పే చేస్తే ట్రక్ అది తీసుకొని మొత్తం అంతా చూపిస్తుంది అనమాట అదే ట్రక్లో. సో ఆస్ట్రిచ్ బర్డ్స్ ఉన్నాయి, అవి చూసాం మేము. దాని తర్వాత బోటింగ్ వరకు వెళ్ళాము, బోటింగ్ కూడా చేసాము. ఇలా ట్రక్లో కూర్చున్నాము, వాళ్ళు తీసుకెళ్లారనమాట మమ్మల్ని. సో వ్యూ అంతా కొంచెం రికార్డ్ చేశాను నేను.
ఓన్లీ ఏం లేవు, ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న టెంట్స్ వేసుకొని ఫైర్ క్యాంప్ లాగా మనం చూస్తాం కదా, అదొకటి ఉంది వెళ్ళి స్టే చేయడానికి నైట్ టైంలో అయినా సరే. ఇంకేంటంటే ఆస్ట్రిచ్ బర్డ్స్ 2 ఉన్నాయి, ఇంకంతే, మిగతా అంతా చెట్లు. సో అలానే జస్ట్ సండేస్ టైంలో పిల్లలు ఆడుకోవడానికి కానీ అంటే కొంచెం అడవి ఉంటుంది కదా, ఫారెస్టే అనుకుంటా, సేమ్ మొత్తం అదే ఉంటుంది. సింగిల్గా కొంచెం లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ముందుకు వెళ్ళేసరికి. కానీ చివరలో ఒక చిన్న చెరువు ఉంటుంది అనమాట, అందులో బోటింగ్ చేయాలి. ఫర్ ద ఫస్ట్ టైం నేను బోటింగ్ చేశాను అనమాట. కానీ ఇంకా చాలా టైం కూడా ఇచ్చారు వాళ్ళు, అంటే పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నారు. యాక్చువల్గా 10 మినిట్సే, కానీ ఈరోజు ఎవరు లేరని చెప్పేసి మీరు ఓకే బోటింగ్ కొంచెం సేపు అయినా సరే చేసుకోండి అని అన్నారు. కానీ బోటింగ్ చేసేటప్పుడు వాటర్ మిడిల్లోకి వెళ్ళేసరికి మాకు భయం వేసింది, నాకు మా చోటుకి ఎక్కువ భయం వేసింది. సో మా చోటు ఉండి వద్దు వెళ్ళిపోదాం అనేసరికి నాకు కూడా కొంచెం అది ఇంకా డైరెక్షన్స్ ఎలా అనేది మాకు కొంచెం అర్థం అవ్వలేదన్నమాట. అందుకని చెప్పి ఎందుకులే ఇంకా ముందుకు పోవడం అని చెప్పేసి అటే తిరిగేసి ఫైనల్గా వచ్చేసినాం. మధ్యలో మాకు కొంచెం భయం వేసింది అనేసరికి వీళ్ళు కూడా వచ్చారనమాట, ఇక్కడ ఉన్న వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు ఒకరు వచ్చింటే మాకు భయం అయ్యేది కాదు, కానీ వాళ్ళు ఏమన్నారంటే మీరే బోటింగ్ చేసుకోండి అని చెప్పారు. కొద్దిసేపు అయిన తర్వాత అది రైట్ లెఫ్ట్ అసలు ఎటు తిరగట్లేదు, మధ్యలో ఆగిపోయామన్నమాట. అప్పుడు కొంచెం భయం వేసేసరికి వీళ్ళ తర్వాత వచ్చి హెల్ప్ చేశారు మాకు. ఫస్ట్ టైం బోటింగ్ మంచిగా అనిపించింది, కానీ కొంచెం భయం కూడా వేసింది అనమాట. మా పింకీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. మమ్మీ ఎందుకు భయపడుతున్నా, వాటర్ బాగున్నాయి మంచిగా అని అంటుంది. ఆమె ఫిషెస్ చూసిందంట, ఫిషెస్ కూడా ఉన్నాయని చెప్తుంది. మేము బోటింగ్ మంచిగా చేసాం, నాకు చాలా ఎంజాయ్గా అనిపించింది. మా మమ్మీ చోటు చాలా భయపడ్డారు, చాలా అంటే చాలా. నేను వద్దు అన్న మా మమ్మీ వద్దు ముందరికి వెళ్ళిపోదాం అని అంటేనే ఉంది. లాస్ట్కి ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు అదో చూడండి వాళ్ళ ఫేసెస్, మా చోటు ఫేస్ అబ్జర్వ్ చేయండి. ఫైనల్గా బోటింగ్ అయిపోయిన తర్వాత ఈ రిటర్న్లో హైదరాబాద్ వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మేము ఈరోజు ట్రిప్ని ఇలా ఎంజాయ్ చేస్తాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్.